హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు చిన్న శ్రావణ్ ఆఫీషియల్. మీరు ఒక 20,000 లో ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే కనుక, అది కూడా సామ్సంగ్ గెలాక్సీ S20 సిరీస్ లో మనకి S Pen సపోర్ట్ ఉంటుంది కదా. సో అలాంటి ఎక్స్పీరియన్స్ మీరు బడ్జెట్ మొబైల్ లో మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే కనుక ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో అయితే కనుక మోటో నుంచి మోటో ఎడ్జ్ 60 స్టైలస్ ఈ మొబైల్ గురించి అయితే, సో దీని డిజైన్ గురించి, దీని ఫీచర్స్, స్పెక్స్ గురించి, అదే విధంగా దీని ప్రైస్ గురించి, అదే విధంగా దీన్ని మనం ఎక్కడ పర్చేస్ చేయొచ్చు అనే దాని గురించి డీటెయిల్డ్ గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ప్రతి స్పెసిఫికేషన్స్ గురించి మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక, నా పేరు శ్రావణ్, నేను టెక్ అండ్ బ్యాంకింగ్ కి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తుంటాను. వీడియోస్ మొత్తం చూడండి, నచ్చితే కనుక డెఫినెట్ గా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. బాక్స్ కంటెంట్ గురించి మాట్లాడుకుంటే కనుక మెయిన్ గా మనకి మొబైల్ ఉంటుంది విత్ స్టైలస్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి USB Type-C కేబుల్ అయితే ఒకటి ఉంటుంది. తర్వాత యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. తర్వాత సిమ్ ఎజెక్ట్ టూల్ అయితే ఉంటుంది అనమాట. తర్వాత మనకి 68 వాట్ కి సంబంధించిన ఒక అడాప్టర్ అయితే ఉంటుంది. ఇది అనమాట బాక్స్ లో వచ్చే కంటెంట్ అయితే కనుక. ఫస్ట్ మనం దీని డిజైన్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కనుక ఫస్ట్ కెమెరా అయితే కనిపిస్తుంది. చిన్న డాటెడ్ లాగా అయితే ఉంటుంది అనమాట. ఇది 32 మెగాపిక్సెల్ తో కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా దీని డిస్ప్లే చూసుకుంటే కనుక 6.67 ఇంచ్ తో అయితే వస్తుంది అనమాట. ఇది POLED డిస్ప్లే తో అయితే వస్తుంది అనమాట. 1.5K రిజల్యూషన్ తో ఈ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. ఇంకా దీనికి రైట్ సైడ్ చూసుకుంటే కనుక సిమ్ వేసుకోవడానికి ఒక ట్రే అయితే ఉంటుంది. ఇంకా తర్వాత ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక మనకి ఫస్ట్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి అన్లాక్ కి సంబంధించిన బటన్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా బాటమ్ లో చూసుకుంటే కనుక 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది. తర్వాత ఒక మైక్ అయితే ఉంటుంది అనమాట. తర్వాత USB Type-C పోర్ట్ అయితే ఉంటుంది. ఒక స్పీకర్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఇంకా తర్వాత స్టైలస్ అయితే ఉంటుంది అనమాట. లుక్ అయితే చాలా బెటర్ గా అయితే అనిపించింది. సో వీళ్ళు ఇన్బిల్ట్ గానే దీన్ని ఇవ్వడం అనేది చాలా మంచి విషయం ఇది. ఇంకా టాప్ లో చూసుకుంటే కనుక ఒక మైక్ అయితే ఉంటుంది. ఇంకా డాల్బీ అట్మాస్ లోగో అయితే ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక సో మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఇంకా తర్వాత మోటో అని చెప్పి ఇక్కడ లోగో అయితే ఉంటుంది అనమాట. ఇంకా మనకి ఒక లైటింగ్ కి సంబంధించిన ఒక సెన్సార్ అయితే ఉంటుంది. తర్వాత LED ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఇది బ్యాక్ సైడ్ కంప్లీట్ గా మనకి లెదర్ ఫినిష్ తో బాడీ టెక్స్చర్ అయితే ఉంటుంది అనమాట. ఇది దీని ఫిజికల్ ఓవర్ వ్యూ అయితే కనుక. ఇప్పుడు మనం దీని ఫీచర్స్ అండ్ స్పెక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి క్లియర్ కట్ గా ఇప్పుడైతే డిస్కస్ అయితే చేద్దాం. ఫస్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే కనుక ఇది సూపర్ HD+ POLED డిస్ప్లే అనమాట. ఇది మనకి 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అదే విధంగా 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది అనమాట. ఈ డిస్ప్లే అయితే కనుక HDR కి కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. 3000 నిట్స్ బ్రైట్నెస్ అయితే వస్తుంది అనమాట. ఇంకా దీని టచ్ శాంప్లింగ్ రేట్ చూసుకుంటే కనుక 300 Hz తో అయితే వస్తుంది అనమాట. ఇది గేమింగ్ కోసం వీళ్ళు సపరేట్ గా డిజైన్ అయితే చేశారనమాట. సో మనం గేమింగ్ ఆడుతున్నప్పుడు మనకి ఒక స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండడానికి సో ఇది రిఫ్రెష్ రేట్ అనేది మనకి యూజ్ అయితే అవుతుంది అనమాట. ఇంకా దీని OS గురించి మాట్లాడుకుంటే కనుక ఇది Android 15 తో అయితే వస్తుంది. ఇంకా దీంట్లో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది Snapdragon 7S Gen 2 ఈ ప్రాసెసర్ తో అయితే వస్తుంది అనమాట. ఇందులో ప్రైమరీ క్లాక్ స్పీడ్ చూసుకుంటే కనుక 2.4 GHz తో అయితే వస్తుంది. ఇంకా సెకండరీ క్లాక్ స్పీడ్ చూసుకుంటే కనుక 1.8 GHz తో అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇందులో సెక్యూరిటీ సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక 2 years సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే వస్తుంది. 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇందులో ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ ర్యామ్ చూసుకుంటే కనుక 8GB తో అయితే వస్తుంది. ఇంకా తర్వాత మనకి 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది అనమాట. ఇందులో మీరు మైక్రో SD కార్డ్ ని కూడా వేసుకోవచ్చు. అది మనకి 1 TB వరకు దీన్ని ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక ఫ్రంట్ కెమెరా అయితే 32 మెగాపిక్సెల్ తో వస్తుంది. ఇది మనకి 2.2 aperture తో అయితే వస్తుంది అనమాట. ఇంకా ఫ్రంట్ కెమెరాకి సంబంధించిన ఫీచర్స్ మొత్తం మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ మనం బ్యాక్ కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక ఇందులో మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఒకటి వచ్చి 50 మెగాపిక్సెల్ తో వస్తుంది. ఇంకొక కెమెరా వచ్చేసి మనకి 13 మెగాపిక్సెల్ తో వస్తుంది అనమాట. మెయిన్ కెమెరా వచ్చేసి మనకి 50 మెగాపిక్సెల్ తో Sony LYT 700C సెన్సార్ తో అయితే వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి 13 మెగాపిక్సెల్ తో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది అనమాట. ఇందులో మెయిన్ కెమెరాను ఉపయోగించి మనం 4K లో 30 FPS వరకు మనం వీడియోని షూట్ అయితే చేయొచ్చు. ఇంకా రిమైనింగ్ ఫీచర్స్ మొత్తం మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు అనమాట. సో కెమెరాకి సంబంధించి కూడా మంచి అప్గ్రేడ్ అయితే ఉంది. ఎవరైనా వ్లాగర్స్ ఉంటే కనుక ఈ మొబైల్ ని ఒక లుక్ అయితే వేయొచ్చు. ఇంకా నెక్స్ట్ దీని బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే కనుక 5000 mAh తో అయితే వస్తుంది. ఇంకా ఇది 68 వాట్ టర్బో పవర్ ఛార్జింగ్ తో అయితే వస్తుంది అనమాట. ఇది 15 వాట్ తో వైర్లెస్ ఛార్జింగ్ కి కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇంకా దీని కనెక్టివిటీ నెట్వర్క్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది మనకి 5G కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఏ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది అనేది మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఇంకా ఇది NFC కి కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఇంకా బ్లూటూత్ కూడా ఇందులో 5.4 వర్షన్ కి సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో రిమైనింగ్ అన్ని ఫీచర్స్ మీరు వైఫై గానీ ఇవన్నీ మనకు అడ్వాన్స్ లోనే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మనం మెయిన్ గా సెన్సర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇందులో ప్రాక్సిమిటీ సెన్సార్, ambient లైట్ సెన్సార్, యాక్సిలోమీటర్ సెన్సార్, ఇంకా ఇందులో జైరోస్కోప్ సెన్సార్, ఇంకా తర్వాత సార్ సెన్సార్, ఇంకా తర్వాత ఇంకా మనకి ట్రూ కంపాస్ కూడా ఇందులో సపోర్ట్ అయితే చేస్తుంది. ఇందులో బారోమీటర్ సెన్సార్ కూడా ఇందులో అయితే ఇంక్లూడ్ అయితే చేశారనమాట. సో మనకి ఏ సెన్సార్స్ కూడా మిస్ అవ్వకుండా అన్ని సెన్సార్స్ ని వీళ్ళు ఇంక్లూడ్ అయితే చేశారు. ఇంకా నెక్స్ట్ మనం ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 తో అయితే
వస్తుంది అనమాట. ఇది మనకి ఆక్వా టచ్ ప్రొటెక్షన్ తో వస్తుందని చెప్పి వీళ్ళు హైలైట్ అయితే చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ అయితే కనుక కంప్లీట్ గా IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది అనమాట. ఇది మిలిటరీ గ్రేడ్ సర్టిఫైడ్ కూడా అయిందనమాట. ఈ మొబైల్ అయితే కనుక బ్లూ లైట్ ఎక్కువ రాకుండా ప్రొటెక్షన్ కూడా చేస్తుందని హైలైట్ అయితే చేస్తున్నారు అనమాట. ఇంకా ఇందులో మనం అన్లాక్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, అదే విధంగా ఫేస్ అన్లాక్ కూడా ఉంటుంది అనమాట. ఇది మనకి గూగుల్ వాయిస్ అసిస్టెంట్ కి కూడా సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఇంకా ఈ మొబైల్ లో మెయిన్ హైలైటెడ్ ఏంటంటే మనకి గెలాక్సీ S20 సిరీస్ లో మనకి S పెన్స్ ఉంటాయి కదా, సో అలానే వీళ్ళు స్టైలస్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. సో దానికి సంబంధించిన కొన్ని ఫీచర్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఏదైనా స్కెచ్ గీసారనుకోండి మీరు లైక్ డూడుల్ లాగా, సో దాన్ని మనం రియల్ టైమ్ ఇమేజ్ గా మనం క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇందులో మీరు ఏదైనా నోట్ చేసుకోవాలనుకున్నా మీరు దీంతో నోట్ చేసుకోవచ్చు. సో ఒక నోట్ బుక్ లో మనం మన ఇమేజ్ ని పేస్ట్ చేసి మనం పైన రైట్ అప్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా మీరు సో మొబైల్లోనే మీరు చేసుకోవచ్చు అనమాట ఈ స్టైలస్ పెన్ ని యూజ్ చేసి. ఇంకా ఇది గూగుల్ AI కి సంబంధించి మ్యాజిక్ ఎరేజర్ ఫీచర్ కూడా ఇందులో అయితే ఉంటుందన్నమాట. సో అందుకోసం కూడా మీరు ఈ స్టైలస్ పెన్ ని యూజ్ అయితే చేయొచ్చు. ఆబ్జెక్ట్ రిమూవ్ కోసం కానీ, మీరు డయాగ్రామ్ గీసుకోవడం కానీ, లేదనుకుంటే ఏదైనా పిక్చరైజేషన్ చేసుకోవడం కానీ, లేదంటే మీరు ఏదైనా రైట్ అప్ చేసి దాన్ని టెక్స్ట్ లో కూడా కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి చాలా ఫీచర్స్ అయితే ఈ స్టైలస్ పెన్ లో ఉన్నాయి. సో ఇది ఓవరాల్ గా ఈ స్టైలస్ పెన్ గురించి అయితే కనుక. ఇంకా ఫైనల్ గా అయితే కనుక ఈ మొబైల్ మనకి 20,000 బడ్జెట్ లో మంచి మొబైల్ అని అయితే చెప్పొచ్చు. ఒకవేళ గేమర్స్ ఎవరైనా ఉంటే కనుక ఇది మీకు మిడ్ రేంజ్ ప్రాసెసర్ ఇది కంప్లీట్ గా. సో హెవీ గేమర్స్ ఎవరైనా ఉంటే కనుక ఈ మొబైల్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. సో నార్మల్ గా జస్ట్ టైం పాస్ కోసం కానీ అలా ఆడుతూ ఉంటారు కదా, సో వాళ్ళకి చాలా బెటర్ గా అయితే ఉంటుంది. ఇంకా ఈ మొబైల్ లో మెయిన్ హైలైటెడ్ ఏమంటే క్లీన్ UI ఉంటుంది. ఈ మోటోకి సంబంధించిన గెస్చర్స్ ఫీచర్స్ అన్ని మీరు ఇందులో ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇది ఓవరాల్ గా ఈ మొబైల్ గురించి అయితే. ఒకవేళ మీకు ఈ మొబైల్ కావాలనుకుంటే కనుక దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇది మీకు April 22 నుంచి అవైలబిలిటీకి అయితే వస్తుంది అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మేము ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఆల్.